హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకొని ఇడ్లీ పిండి పునుగులండి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇలా పునుగులు వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా ఇడ్లీ పిండి తీసుకున్నానండి. అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసానండి. తర్వాత 1 కప్పు వరకు బియ్యం పిండి వేసాను. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలండి. పిల్లలకి వెజిటబుల్స్ తినమంటే తినరు కదా, ఇలా ఇష్టంగా తిని బ్రేక్ఫాస్ట్లో వేసేస్తే వెజిటబుల్స్ తింటారు, హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను, ఇలా ఉండాలండి. పునుగులు వేసుకోగలగాలి. ఒకవేళ కొంచెం పలుచగా అనిపిస్తే బియ్యం పిండి కొంచెం వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడైతే నేను డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇది ఈవినింగ్ స్నాక్గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇడ్లీ పిండితో పునుగుల వల్ల పైన క్రిస్పీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇలా పునుగుల్లా వేసుకోవాలండి. మీడియం సైజులో వేసుకుంటే బాగుంటుంది, లేదా చిన్న సైజ్ అయినా సరే బాగుంటుందండి. పెద్ద సైజ్ అయితే అంతగా బాగోవు. నేనైతే మీడియం సైజులో వేసాను. ఇలా ఆయిల్కి తగినన్ని పునుగులు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే బాగా లోపల వరకు కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుందండి, అలాగే ఎక్కువ క్రిస్పీగా వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి నేను కొంచెం ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత గరిటె పెట్టి లూజ్ చేసుకొని అన్నీ కూడా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ కలుపుకుంటూ అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు కొంచెం కలర్ అయితే వచ్చేయండి, ఇంకా కలర్ అయితే రావాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే వీటిని మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఇడ్లీ పిండి పునుగులు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. చూడండి, ఇప్పుడైతే మనకు ఫ్రై అయిపోయినాయి, కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని గరిటెలోకి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇలాగే మనం రెండో వాయి కూడా వేసుకోవాలి. నేనైతే రెండో వాయి కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి. వేసేసాక చూపిస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి తగినన్ని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ పునుగుల్లాగా వేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక వాయి అయిపోయింది కదా, నేను రెండో వాయి అయితే వేసాక చూపిస్తాను. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే మిగిలిన పిండి అంతా కూడా ఇలా రెండో వాయిలో వేసేసానండి. మా ఇంట్లో అయితే రెసిపీ చాలా ఇష్టంగా తింటారు, అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ బాగుంటుందండి, కొబ్బరి చట్నీ బాగుంటుంది, అలాగే టమాటా చట్నీతో అయితే ఇంకా అదిరిపోతుంది. నేనైతే దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీయే చేశానండి, చాలా బాగుంటుంది. రెండో వాయి కూడా సేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అనమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలాగే మనం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే 2 వాయిలు వేసాను, చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇడ్లీ పిండితో పునుగులు చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అనమాట. మీకైతే నేను ఒకటి విరుపు చూపిస్తాను, లోపల ఎలా కుక్ అయిందో కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే మనకి ఇడ్లీ పిండి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను, లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.